హాయ్ హలో నేను మునీర్ వెల్కమ్ టు స్టూడియో వంటిల్లు. స్టూడియో వంటిల్లో రకరకాల వంటలతో మిమ్మల్ని ఎంతగానో సర్ప్రైజ్ చేస్తున్నాం కదా. ఈ రోజు నేను చేసేది ఒక సర్ప్రైజింగ్ అండ్ రొటీన్గా మనం చేసుకునేదే, కాకపోతే స్టైల్లో అంటే నా స్టైల్లో నేను చూపిద్దాం అనుకుంటున్నాను నేను మీకు. అండ్ రొటీన్గా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న వంట అండ్ రొటీన్గా నేను ఎప్పుడూ చేసుకునేది, కాకపోతే మీకు ఈరోజు నేను డిఫరెంట్గా పరిచయం చేయబోతున్నాను. సో ఏం చేయబోతున్నానంటే చపాతీ విత్ ఎగ్ బుచ్చి. చపాతీ ఎగ్ బుచ్చిలో మీకు ఆల్రెడీ తెలుసు ఇదే కదా అనుకుంటారు, కాకపోతే నా స్టైల్ మీకు తెలియదు కదా. సో నా స్టైల్లో నేను మీకు చూపిస్తాను. సో చపాతీ విత్ ఎగ్ బుచ్చికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూసాము. ఎగ్ బుచ్చికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూస్తాం కదా విత్ చపాతీతో. సో మనం ఇప్పుడు ఎలా తయారు చేయాలని నేను చెప్తాను, చూసేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఒక బౌల్లో నేను ఒక గోధుమ పిండి తీసుకున్నాను అండ్ వీట్ తీసుకున్నాం కదా, వీట్ పౌడర్ తీసుకున్నాము. మనం ఇది యాక్చువల్గా రకరకాలుగా మనం మిక్స్ చేస్తామండి. ఇది కొంతమంది ఏం చేస్తారంటే మిల్క్తో కూడా మిక్స్ చేస్తున్నారు, కాకపోతే నేను జనరల్గానే ఎప్పుడు యూస్ చేసేలానే కొంచెం ఆయిల్ మేము యూస్ చేసేది జనరల్గా నేనైతే ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఓకే, ఆలివ్ ఆయిల్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే దీంట్లో ఫ్యాట్ అనేది జీరో, అస్సలు ఫ్యాట్ అనేది ఉండదు. అండ్ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ ఎక్కువ ఉన్న పేషెంట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు వాడవలసింది ఇది. సో అండ్ మనం ఆయిల్ వేసుకున్నాం అండ్ లైట్గా మనం వాటర్ యాడ్ చేసాం. సో వాటర్ యాడ్ చేసి ఫస్ట్ మనం చపాతీకి కావాల్సిన ఫస్ట్ పిండి ఉంటుంది కదా, సో చపాతీకి కావాల్సిన పదార్థాలు మనం తయారు చేసుకుంటున్నాం ఫస్ట్. సో మనం ఫస్ట్ డో ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ మనం డో ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు. సో కొద్దిగా మనం వాటర్ కలుపుకుంటూ ఆఖరికి ఇలా తయారు చేశాను నేను అది. సో ఇలా తయారైపోయింది కదా. దీంతో మనం ఇప్పుడు చపాతీ చేసుకోవడానికి కావాల్సిన ఇదిగో ఈ మెయిన్ డోని మనం తయారు చేసుకున్నాం. సో దీని నుండి మనం ఇక్కడ ఉంచేద్దాం, ఎందుకంటే దీంట్లో ఉన్న కొంచెం వాటర్ కూడా దీనికి పట్టి ఉంటుంది. ఈ లోపల మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం. కర్రీ మీన్స్ ఎగ్ బుచ్చి మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఓకే, ఇది మనం డో తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చపాతీ తయారు చేసుకోవడానికి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఎగ్ బుచ్చి అనేది మనం రెడీ చేసుకున్నాం. ఎగ్ బుచ్చి కావాల్సిన ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. ఇవన్నీ రొటీనే, కాకపోతే నేను చెప్పడానికి కారణం ఏంటంటే తెలియాలి కదా, మరి కొత్తగా చేసుకున్న వాళ్ళకి తెలియాలి. సో అది మనం ఫ్లేమ్ యాడ్ చేసుకున్నాం. లైట్గా మనం ఎప్పుడైనా సరే మనం ప్యాన్ తీసుకుంటాం కదా, ప్యాన్ తీసుకున్నప్పుడు మ్యాక్సిమం డ్రైగా ఉండేటప్పుడే చూసుకోవాలి. లేకపోతే ఆయిల్ వేస్తాం కదా, ఆయిల్ వేసినప్పుడు చిట్పటామని సౌండ్, మళ్ళీ డిస్టర్బెన్స్, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫ్లేమ్ కూడా వచ్చేస్తుంది. సో మనం అలా చేయకూడదు. సో కంప్లీట్ అండ్ డ్రై ప్యాన్ మనం తీసుకున్నాం. దీంట్లో నేను ఎక్కువ యూస్ అయ్యేది ఆయిల్ యూస్ చేస్తున్నాం, ఎందుకంటే ఫ్యాట్ లేకుండా ఉండడానికి. సో ఇది మన ఎందుకంటే ఎగ్ బుచ్చి ప్లస్ చపాతీ తెలుసు కదా అని మనం అనుకుంటారు, కాకపోతే ఏమవుతుందంటే రొటీన్గా మనం చేసుకునేదే. కాకపోతే ఎప్పుడు మనం రైస్ ఐటమ్స్ అవి తీసుకుని బోర్ పడుతుంది కదా అప్పుడప్పుడు, అందుకని కొంచెం స్పెషల్ అండ్ ఈజీ కూడా కాబట్టి. సో ఆలివ్ ఆయిల్ 2 స్పూన్స్ మనం తీసుకున్నాం. ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ అయినా ఏ ఆయిల్ అయినా సరే కొంచెం తక్కువ యూస్ చేయడం కరెక్ట్. ఓకే, మనం ఆనియన్స్ తీసుకున్నాం. ఆనియన్స్ తీసుకుని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు ఆనియన్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఆయిల్ అలా హీట్ ఎక్కింది కాబట్టి మనం ఆనియన్స్ అనేది మనం దీంట్లో యాడ్ చేసుకున్నాం. సారీ ఫస్ట్ ఆనియన్స్ కన్నా ముందు మనకి దీంట్లో కర్రీ లీవ్స్ అనేది మనం మెయిన్ పార్ట్. సో కర్రీ లీవ్స్ కొంచెం దీంట్లో వేసుకొని వేయించుకున్నాం. కొంచెం దూరంగా ఉండండి, కర్రీ లీవ్స్ కదా. కర్రీ లీవ్స్ వేసినప్పుడు కొంచెం చిటపటా సౌండ్ అండ్ మనకి ఇది కూడా వస్తుంది. సో ఎక్కువ మంట ఉంటే మనకి అది మాడిపోయి టేస్ట్ అనేది కూడా మారుతుంది. సో ఎక్కువ ఫ్లేమ్ అనేది ఎప్పుడూ వద్దు. మనం ఫాస్ట్గా చేసుకుంటే ప్రాబ్లం ఏంటి చెప్పండి, కొంచెం స్లోగా చేసుకుంటే ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఏ ప్రాబ్లం ఉండదు, మనం తిన్నప్పుడు టేస్ట్ ముఖ్యం కాబట్టి. సో మనం స్లోగా అండ్ స్టడీగా చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ యాక్చువల్గా ఇక్కడ నేను 1 బౌల్ ఆఫ్ ఆనియన్స్ తీసుకున్నాను. 1 బౌల్ అంటే మనం తీసుకున్నది 3 ఆనియన్స్ మనం తీసుకున్నాం. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని 3 తీసుకున్నాం మనం. సో ఆయిల్ నాకు కొంచెం తక్కువైనట్టు అనిపిస్తుంది, సో కొంచెం యాడ్ చేస్తాం. ఓకే, సో ఆనియన్స్ యాడ్ చేసాం కదా. ఆనియన్స్ ఎప్పుడు యాడ్ చేసినా కానీ ఆనియన్స్ టేస్ట్ మనకు తెలియాలంటే కొద్దిగా సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకుంటే సో పక్కాగా ఇంకా ఫిక్స్ అనమాట. ఆనియన్స్ అనేవి అండ్ గ్రేవీ ఉంటుంది కదా, ఏదైతే మనం చేస్తున్న రెసిపీ యొక్క గ్రేవీ ఉంటుంది కదా, అది కూడా టేస్ట్ అదిరిపోతుంది. సో మనం సాల్ట్ అనేది ఎప్పుడు ఆనియన్స్కి యాడ్ చేయాలి. అండ్ ఇంకొక ట్రిక్ ఏంటంటే చెప్పాలంటే, ఇప్పుడు ఆనియన్స్ ఫాస్ట్గా ఉడకాలంటే మెయిన్గా కావాల్సింది ఏంటంటే సాల్ట్.
సాల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే సాల్ట్ వేసుకున్నప్పుడు దీంట్లో కొంచెం వాటర్ లాంటి ఐటమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానివల్ల అది క్రియేట్ అయ్యి ఆనియన్స్ అనేవి తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. అది యాక్చువల్గా చెప్పాలంటే. సో ఆనియన్స్ వేసుకున్నాం, నెక్స్ట్ మనం సాల్ట్ వేస్తాం. సో మనల్ని ఏదైనా సరే మనం కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ వచ్చేలాగా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం వేయించుకుందాం. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం వేయించుకుంటున్నాం. సో జనరల్గా మనం ఎగ్ బుజ్జి అండ్ చపాతీ అనేది మనం జనరల్ బ్రేక్ఫాస్ట్ యూస్ చేస్తాం. కాకపోతే నేను ఎక్కువగా లంచ్లో యూస్ చేస్తాను. ఎందుకంటే తెలుసు కదండి, అది కొంచెం స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది. మనం చపాతీ తీసుకున్నప్పుడు మనకు కొంచెం ఎనర్జీ లెవెల్స్ కూడా మనకి, అంటే దానివల్ల ఏంటంటే మనకి నీరసం అనేది తక్కువ వస్తుంది. ఒక 3 or 4 పీసెస్ తీసుకుంటే. అండ్ ఎక్కువ మంది ఒళ్ళు తగ్గడానికి ఈ మధ్య చపాతీ యూస్ చేస్తున్నారు. చపాతీ యూస్ చేయడం అంటే మీన్స్ యాక్చువల్గా మా ఫ్రెండ్స్ గురించి చెప్తున్నాను నేను. రైస్ ఐటమ్ మానేసి చపాతీ ఐటమ్ తింటే ఓకే అన్నారు. చపాతీ ఐటమ్ తినడం అంటే క్వాంటిటీ అనేది తగ్గించమని, అర్థమైందా? అంతేగాని చపాతీస్ ఒక 10 చపాతీస్ తినేసి ఈక్వల్ టు రైస్ అనుకుంటే ఈక్వల్ టు రైస్ చేసేసిన అది ఒకటే కదా. సో అందుకనే చెప్పేసి కొంచెం తగ్గించండి. అంటే దీంట్లో ఏంటంటే ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనం రైస్ తీసుకున్న ఐటమ్తో కంపేర్ చేసుకుంటే చపాతీలో ఉంటుంది ఏంటంటే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో చపాతీ రైస్ మానేసి చపాతీ తీసుకోవడం వల్ల ఎనర్జీ అనేది లాస్ అవ్వకుండా ఉంటుందని జనరల్గా చపాతీ అనేది తీసుకోమంటమాట. సో మనకు ఇప్పుడు ఆనియన్స్ స్కూల్ నుండి కాలేజ్ నుండి కూడా ఏదైనా సరే అంతే. స్కూల్ నుండి కాలేజ్ నుండి కూడా ఆ టైంలో కూడా చపాతీ ప్రిఫర్ చేస్తాం కదా జనరల్గా లంచ్లో వాటిలోను. ఎందుకంటే ఈజీగా మనం క్యారీ చేయొచ్చు అండ్ నాన్ స్టిక్కీ అది ఇది. యాక్చువల్గా హార్ట్ పేషెంట్స్కి చాలా చాలా యూజ్ అవుతుందండి ఇది. అందుకని నేను యాక్చువల్గా ఎక్కువ ఏ ఐటమ్ చేసుకున్నా కానీ నేను కంపల్సరీగా వెళ్ళి సన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని మనం దీంట్లో యాడ్ చేసుకుని ఓకే. నెక్స్ట్ గరం సో ఇది రెడీ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కొంచెం కారం యాడ్ చేద్దాం. దీంట్లో 1 స్పూన్ మనం కారం యాడ్ చేసాం. ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్స్ చేద్దాం. సో ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటంటే ఎగ్స్. ఇప్పుడు మనం
చపాతీస్ కూడా ఒక 5 or 6 వచ్చేలా చేసుకున్నాం కాబట్టి సో ఇది సరిపోతుంది మనకి. సో కొంచెం ఫ్లేమ్ యాడ్ చేస్తున్నాను, నేను ఫ్లేమ్ కొంచెం పెంచుతున్నాను. ఇప్పుడు మనం చేసాం కదా, ఒక్క మ్యాజిక్ చూడండి, నేను ఇప్పుడు చేస్తాను. సో లైట్గా మనం తిప్పాలి. ఓకే, సో ఎలాగో కింద మనకి అయిపోయింది కాబట్టి కుకింగ్, అండ్ పైది కూడా కిందకి. సో పైన కింద సైడ్ ఎలాగో కుక్ అయిపోయింది కదా, సో దీన్ని మనం ఇలా తిప్పితే కింద కూడా వెళ్తుంది. సో ఇలాగా చిన్న చిన్న పీసెస్ మనం తర్వాత చేసుకోవచ్చు, సో ప్రాబ్లం లేదు. సో అందుకని ఎగ్ బాగా కుక్ అయ్యేలాగా మనం చూసుకుంటాం. సో ఇది మిక్స్ చేసాం కదా, ఇప్పుడు అసలైన మ్యాజిక్ ఉంటుంది. మన ఫేవరెట్ తెలుసు కదా, అండ్ నా ఫేవరెట్, మీ ఫేవరెట్ కూడా. లైట్గా మనం కొత్తిమీర ఇప్పుడు యాడ్ చేద్దాం. కొత్తిమీర ఎక్కువ యాడ్ చేద్దాం. సో టేస్ట్ కోసం మనం కొత్తిమీర ఇప్పుడు యాడ్ చేస్తాం. ఎస్, యాడ్ చేసేసి కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని, అండ్ ఇప్పుడు కీమా టైప్లో మనం దీన్ని పేస్ట్ చేసుకున్నాం. సో కుక్ అయిపోయింది, అండ్ స్మెల్ కూడా నాకు తెలుస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మనం కుకింగ్ అయిపోయిన వెంటనే మనం తినేయడం కాదు. సో మనం ఇది లిడ్ మనం మూసేస్తే దాంట్లో ఉన్న హీట్ అనేది అన్ని వైపులో తగిలి కాసేపు ఒక 1 minute అలా ఉంచుంటే మనకు సరిపోతుంది. ఈ లోపల మనం చపాతీ అక్కడ మనం పెట్టుకున్నాం కదా, డో పెట్టుకున్నాం కదా, సో అది ఎక్కడ వరకు దాన్ని మనం ఉండల కింద చేసుకుని అండ్ మనం చపాతీ చేసుకున్నాం. చపాతీ కావాల్సింది మనం ఇప్పుడు తీసుకున్నాం కదా, దీని నుండి కొంచెం పిండి తీసుకొని మనం ఇలా చిన్న ఉండలా మనం చేసుకున్నాం. ఇది ఒక్కొక్క చపాతీ మాట మనకు తెలిసినంత వరకు. ఓకే, అండ్ ఇవి కూడా చిన్న బాక్స్ ఉన్నాయి కదా, ఇవి లేకుండా దగ్గరగా గట్టిగా నొక్కి మనం చపాతీ చేసుకోవాలి. ఓకే, ఇలా మనం బాల్స్లో చేసుకుని పెట్టుకుంటాం. సేమ్ క్వాంటిటీ ఉండేలాగా చిన్నవి. మనకి చపాతీ జనరల్గా ఏ సైజులో కావాలి, ఎన్ని కావాలి అంటే మనం తీసుకున్నాం కదా, మేము అనుకున్నాం ఒక 5 or 6 చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఈ సైజ్ చేసుకుంటున్నాను నేను. సో దగ్గరగా నొక్కి చేయడం వల్ల మధ్యలో మార్క్స్ అండ్ అంటే కొన్ని స్క్రాచెస్లో పడతాయి కదా, స్క్రాచెస్ లేకుండా ఉండి మనం చపాతీ చేసుకున్నప్పుడు కూడా చాలా నీట్గా వస్తుంది. ఓకే, ఈ టైప్లో చేసుకుందాం అన్నమాట మనం. సో మనం చపాతీ పిండిని ఇలాగా ఒక్కొక్క చపాతీ లాగా అంటే మనం ఇలా ఒక్కొక్క ఉండలా చేసుకున్నాం కదా, దాన్ని మనం పిండి మిక్స్ చేస్తాం. అంటే దీంట్లో ఏంటంటే ఒకటి మనం తీసుకొని దీంట్లో మనం లైట్గా పిండి యాడ్ చేసి అంటే అంటుకోకుండా స్టిక్కీ లేకుండా చూసుకోవడానికి ఇలా మనం పెడతామన్నమాట. సో మనం ఒక్కొక్క దాంతో ఒక్కొక్క మనం ప్యాన్ రెడీ చేసుకుని చపాతీలు కాల్ చేసుకుందాం. సో మనం ప్యాన్ తీసుకుందాం, తీసుకుని స్టవ్ ఆన్ చేస్తాం. సో ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకున్నాం, అండ్ మంట కూడా ఫ్లేమ్ చాలా తక్కువ పెట్టుకుంటాం, ఎందుకంటే చపాతీ బాగా కాలుతుంది కదా. మర్చిపోయిన ఆయిల్ గురించి చెప్పడానికి వచ్చాను. ఆయిల్ జనరల్గా కొంతమంది ఎక్కువ యూస్ చేస్తారు, కొంతమంది తక్కువ యూస్ చేస్తారు. అండ్ చపాతీ కాల్చుకోవడంలో కూడా ఆయిల్ యూస్ చేస్తారు కొంతమంది ఆయిల్ యూస్ చేయరు. సో మనం ఏంటంటే ఆలివ్ ఆయిల్ కాబట్టి లైట్గా వేసుకుందాం. సో ఇప్పుడు మనకి ప్యాన్ హీట్ ఎక్కింది కదా, సో మనం రౌండ్గా చేసుకున్నాం. నీట్గా ఉన్న చపాతీస్ మనం వేసుకున్నాం. ఫస్ట్ చపాతీ ఇంట్లో వేస్తాం. ఆయిల్ అనేది ఫస్ట్ వేయకూడదు. యాక్చువల్గా ఏంటంటే ఆయిల్ ఒక చపాతీ ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్ మనం టర్న్ చేస్తాం కదా, అప్పుడు వేసుకోమాట ఆయిల్. సో ఫ్లేమ్ కూడా కొంచెం తగ్గించుకోవడం చాలా. సో ఆయిల్ అనేది మనం చపాతీ మీద వేయొద్దు అండ్ ప్యాన్ మీద కూడా వేయొద్దు. సో ఏం చేద్దాం అంటే ఫస్ట్ చపాతీ ఇక్కడ వేసుకున్నాం కదా, ఇది టర్న్ చేసినప్పుడు దాని మీద అండ్ నెక్స్ట్ టైం టర్న్ చేసినప్పుడు దాని మీద లైట్గా వేసుకున్నాం. సో దానివల్ల కూడా మనకి అండ్ చపాతీ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాం.
అండ్ లైట్గా రోస్ట్ చేసుకుని అనేది చాలా మనకి యూజ్ అయ్యేది అండ్ ఫ్యాట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఎవరన్నా బాడీ కనుక ఒళ్ళు తగ్గాలనుకుంటే కనుక చపాతీ యూజ్ చేస్తున్నారు ఈ మధ్య. కాకపోతే అంత అవసరం లేదు, ఎక్కువగా అంటే ఫుడ్ అంత కంటెంట్ కాకుండా కొంచెం తక్కువ చపాతీ సైజ్ తీసుకుంటే మనం యాక్చువల్గా బాడీలో ఉన్న వాటర్ అనేది కంటెంట్ అనేది తగ్గి మనం కూడా వెయిట్ కొంచెం తగ్గుతామట. సో చూసారు కదా, ఇప్పుడు మనకు కొంచెం రెడ్ బ్రౌనిష్ కలర్లో వచ్చింది కాబట్టి ఇంక మనం తీసేయచ్చు. సో ఇది కాలిపోయింది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ప్లేట్ సర్వ్ చేసుకుందాం. సో ఆల్మోస్ట్ అన్ని చపాతీస్ కాల్ చేసుకున్నాం అండ్ లాస్ట్ ఫైనల్ ఒకటి ఉంది మనకి ఇది. సో దీన్ని కూడా కాల్ చేస్తున్నాను. ఎస్, ఇది కూడా అయిపోయింది. సో స్టవ్ ఆపేసుకుందాం మనం. ఓకే, ఇది కూడా రెడీ అయిపోయింది కదా, తీసుకుందాం ప్లేట్లోకి. సో ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది అండ్ చపాతీ రెడీ అయిపోయింది. లాస్ట్ అనమాట అండ్ నా టర్న్ ఫైనల్గా. నేను చేస్తే అలాగే ఉంటుంది. సో మీరు కూడా సేమ్ అదే రేంజ్లో ట్రై చేయండి. అండ్ ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది కదా, అండ్ టేస్ట్ చేద్దాం. ఎగ్ బుజ్జి విత్ చపాతీ చూసారు కదా, అండ్ సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రొటీన్ అయినా కానీ చాలా చాలా బాగుంటుంది అండ్ నా స్టైల్లో ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. సో రేపు మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక కొత్త వెరైటీతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, బాయ్.